నియోజకవర్గ ప్రజలతోటి మమేకం కండి. అయిపోయింది. ఆయన చెప్పిన నీతి సూత్రాలు పాఠాలు వీళ్ళకి ఎక్కలా. సో ఇంకా ఆయన డిసైడ్ అయిపోయారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే విషయం ఆయన భాగస్వామ్య పక్షాల అధినేతలకు కూడా తెలియజేశారు. మీ వాళ్ళు కూడా ఉన్నారు, మా వాళ్ళే కాదు, సో కొంచెం మార్చుకోండి. 5 మాఫియాలతో సంబంధం ఉన్న వాళ్ళని నేను ఇక సహించలేను. మనమే బంగారుపల్లిలో జగన్మోహన్ రెడ్డికి తిరిగి అధికారం అప్పచెప్పడానికి ఇలాంటి వాళ్ళ వల్ల మార్గం ఏర్పడుతుంది. మనం అది చేద్దామా, లేకపోతే మనల్ని మనం సంస్కరించుకుందామా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్. భాగస్వామ్య పక్షాలకి ఏంటంటే తమలపాతో కొట్టినట్టు చెప్పారు. చెప్పండి, ఆస్క్ యువర్ ఎమ్మెల్యేస్ కొంచెం వాళ్ళ వర్కింగ్ స్టైల్ మార్చుకోమనండి. వచ్చింది ఖర్చు పెట్టింది వెనక్కి తెచ్చుకోవడం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇక్కడికి వచ్చింది. ఎంతో కొంత చేయండి. ఇప్పుడు ఆయన 100కి 100% కూడా పాపం ఆశించట్లే. ఆయన కనీసం దాంట్లో ఒక 40% 50% చేయాలని చెప్పేసి చెబుతుంటే ఎవరు మాట అంటలా. ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది, ఏది ఐఐటిఎన్స్ రిపోర్ట్, మొత్తం 71 మందిని మారుస్తాడని. దాని మీద ఆయన వెట్టింగ్ చేయించుకున్నారు. బ్రిటిష్లో ఒక బ్రిటిష్ ఏజెన్సీ, యూకేలో ఉన్న బ్రిటిష్ ఏజెన్సీతో వెట్టింగ్ చేయించుకుంటే ఫిల్టర్ చేస్తే 40-41 మంది తేలారు. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరేంటి, వాట్ నెక్స్ట్? నాని సినిమాలో ఒక పాట ఉంటుంది, వాట్ నెక్స్ట్ అని. ఇవాళ సీఎం ముందర ఉన్న బిగ్ క్వశ్చన్. సరే, ప్రధానమంత్రిని పిలిచారు, అట్టహాసంగా ఒక 100 కోట్ల దాకా ఖర్చు చేసి మొన్న బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించారు. అదే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఓకే, మరి ఆగస్టు వస్తుంది. ఆగస్ట్ అంటే తెలుగుదేశానికి సంకట స్థితి, సంక్షోభం. కానీ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం సృష్టించుకుందాం అనుకుంటున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఆ సంక్షోభం, ఎలాంటి సంక్షోభం తలెత్తినా సరే 41 మంది ఎమ్మెల్యేలని ఖచ్చితంగా గట్టిగా వార్న్ చేసి మరి మీ తీరు మార్చుకోకపోతే మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయనే మెసేజ్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పటికి తీసుకోకపోయినా నెక్స్ట్ దఫా ఎన్నికలకి వాళ్ళకి అవకాశం లేదు. పార్టీ నుంచి నెమ్మదిగా వాళ్ళని డిస్టెన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇదే దీంతోపాటు సౌత్లో పవన్ తుఫాన్ అండ్ ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు గుట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం రామకృష్ణ గారు. అండ్ గాది వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్కారం వెంకటేశ్వర గారు. అండ్ రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. రామకృష్ణ గారు, ముందర మీతోనే మొదలెట్టాలి. ఆయనేమో సంస్కరిద్దాం అనుకుంటారు, మీ వాళ్ళేమో తీరు మార్చుకోరు. ఎక్కువ మంది అంటే మరి 134 మంది గెలిచారు కదా, అందరూ కాదు. ఆయన చాలా వెరీ చూజీగా ఉంటారు. ఒక రిపోర్ట్ వచ్చింది కదా అని ఏదో ఆ కాగితం పట్టుకుని ఆయన మాట్లాడరు. మళ్ళీ వెట్టింగ్ చేయించుకుంటారు, నిజమా కాదా అని. అంత హోంవర్క్ చేస్తారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టం, పార్టీని ఆయన నడిపించిన తీరు మీరు చూసిన వాళ్ళే, దగ్గర నుంచి చూసిన వాళ్ళే. ఇవాళ అన్వాంటెడ్ ఎలిమెంట్స్, పారాచూట్స్ వచ్చేసి పార్టీలో గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసి పార్టీని ప్రజలకు దూరం చేసే వ్యవస్థ నడిపితే మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా. ఇదే మాట ఆయన అడుగుతుంది, మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఎందుకు అలా జరుగుతోంది? మీ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోరా? అందరూ కాదండి, మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, 41 మందిలో మీ వాళ్ళు ఒక 34 మంది ఉన్నారు. నమస్తే వాసుదేవ్ గారు. చర్చలో పాల్గొన్న మా మిత్రులు వెంకటేశ్వర గారికి, రవిచంద్రారెడ్డి గారికి, అట్లాగే 99 టీవీ వీక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఒకటి, సరే మీకు అంటే సరే సహజంగా మీకున్న అంటే మీరు దీనిలో ఉన్నారు కాబట్టి జర్నలిజంలో రకరకాల మార్గాల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. వచ్చేటువంటి సమాచారంలో ఉన్నటువంటి నిజాలు ఎంత, దానిలో వాస్తవాలు ఎంత, సరే అవి వాటికి సంబంధించిన ఏమిటి అనేది ఆ నిర్ధారణ ఎంత అనే దానికి నేను ఆ లోతులో పోను. కానీ మీరు ఒకసారి చూస్తే 1983లో 202 మంది గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు వయసు అట్లా కొంచెం వచ్చింది అనుకున్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున 83లో గెలిచినటువంటి 202 మంది శాసనసభ్యుల్లో ఎంతమంది ఉన్నారు? కెరీర్ ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటా, జాగ్రత్తగా పెట్టుకుని ప్రజలతో మమేకం అయితేనే ఎక్కువ కాలం మనగలుగుతారు. మీరు అన్నట్టుగా ఏదో ఒకసారి ఎమ్మెల్యే అనిపించుకుందాం అని అనుకోవటం కోసం రాజకీయాల్లోకి వచ్చామని అనిపించుకుంటే సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడేది లేదు. సరే, ఇక్కడ ఇందాక మీరు చెప్పిన 40 మందా 41 మందా వాళ్ళని మార్చరా లేదా 70 మందా 4 అనేది అది నేను మీ యొక్క అది మీ దానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే అన్ని 5 వేళ్లే ఒక రకంగా ఉన్నప్పుడు 175 మంది శాసనసభ్యులు లేదంటే 164 మంది మాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, వీళ్ళల్లో అందరూ కూడా ఒకే ప్రాతిపదికన ఈక్వల్ గా పనిచేస్తున్నారని చెప్పి
చెప్పకూడదు కూడా, చెప్పలేము కూడా, చెప్పడం కూడా సబబు కాదు. చెప్పలేమంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒకే క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ 50 మంది అందరూ ఫస్ట్ ఒకటే మార్కులు వస్తే ఎక్సలెంట్ ఒకే రకంగా ఉంటారనేది ఉండదు, ముందు వెనక ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది 2-3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి వాసుదేవ్ గారు. ఒకటి, సరే ఇది నేనైతే సహజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎవాల్యుయేషన్, ప్రతి దాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఆయనకున్నటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి. అంటే ఒక నాయకత్వం ప్రతి అంశాన్ని, ఉదాహరణకు ఒక పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకం యొక్క ఎంతవరకు వెళ్తుంది, దాని మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది. అట్లాగే మాకు ఎలక్షన్ జరిగినా ఎలక్షన్ చివరి నిమిషం దాకా ఆయన మీ అందరికీ తెలిసినటువంటిదే, ఇదిగో ఈ నోట్లు పలానా బూత్లో ఇంకా పలానా ఊళ్ళో పడలే లేదా పలానా బూత్లో పడలేదని ఆ ఊళ్ళో వాళ్ళకంటే ముందు ఈయనే కాన్ఫరెన్స్ లో చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల యొక్క పనితీరును ఎప్పటికప్పుడు ఆయన మదింపు చేసుకుంటూ ఉంటారు. సరే, దానిలో ఉన్నటువంటి సమాచారాల్లో ఉన్నటువంటివి కొన్ని అటు ఇటు ఉంటా ఉంటాయి. ఇవన్నీ ఇక వాటికి సంబంధించిన ఎంతవరకు అనే దానికంటే కూడా మనం ప్రజల్లో ఇచ్చినప్పుడు, ఒక అవకాశాన్ని తీసుకున్నప్పుడు, ఆ అవకాశాన్ని ప్రజలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది. అది వాసుదేవ్ గారు. ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నాం, సుమారు 30 ఏళ్ళ పైనుంచి ఉన్నాం, ప్రజల్లో పనిచేస్తా ఉన్నాం, మమేకం అవుతా ఉన్నాం. పదవులతో పని లేదు, పదవులతో సంబంధం లేదు. మేము ఎప్పుడు పదవులు ఆయన అడిగింది లేదు, ఆయన మాకు ఇవ్వంది లేదు, ఇచ్చింది లేదు. అంటే ఇది ఎందుకు ఇంత నిష్కర్షగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇచ్చినప్పుడు వస్తుంది, వెళ్ళాం, అవకాశం వచ్చిన రోజు ఒకసారి ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్ అంటాం. లేదు, అంత మాత్రాన అవకాశం రాలేదు కాబట్టి వెనక్కి వెళ్ళేది లేదు, అవకాశం వచ్చింది కాబట్టి ఏదో ఎమ్మెల్యేను మంది అయిపోయినంత మాత్రం రేపు పొద్దున ఎగబడేది ఉండదండి. అంటే ఇది చూసుకోవాలి ఎవరికాళ్ళు. మీరు చెప్పిన దానిలో నేను 1-2 సందర్భాల్లో అయితే ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది నేను మాట్లాడతాను కూడా. మనకి ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారు, మనం కావాలని చెప్పి ప్రజాసేవ చేస్తామని మనం వచ్చాం. మనం వచ్చిన తర్వాత మనం దానిలో ఉన్న తర్వాత మనం ఎంతవరకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాం అనేది ఎవరికాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక రాజకీయ నాయకుడు ప్రతినిధిగా ఉన్నాను, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నాను. నా దగ్గరికి 10 మంది వచ్చినప్పుడు, 20 మంది వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పే తీరు, వాళ్ళకి తృప్తిపరిచే తీరు ఎంతవరకు ఉంది అనేది ఎవాల్యుయేట్ చేయాలి. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ మీద ఘర్షణ దిగటం, లేదా వాళ్ళతో మాట్లాడటం, లేదా కేడర్తో మనం విభేదించడం ఇవి సబు కాదు. ఎందుకంటే అది నేను చాలా సార్లు చెప్పాను. ఒక ఇన్ఛార్జిగా, పార్టీ ఇన్ఛార్జిగా వెళ్ళిన సందర్భాల్లో మాట్లాడి, నేను 30 ఏళ్ళ నుంచి వెళ్తున్న సందర్భాల్లో అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మనం కేడర్ అనేది మనకు సంబంధించినంత వరకు మనకి ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడేటువంటిది. ప్రజలు అనేది మనకు ఒక గుర్తింపును తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యేకించి ప్రజాప్రతినిధులుగా మనం వాళ్ళని ఎంత తృప్తిపరుస్తున్నాం, ఎంత అందుబాటులో ఉంటున్నాం అనేది మనం అది ఇవ్వలేము. కేవలం ఈ హోదా కోసమే వచ్చాం, ఈ హోదా అనేది మాకు సరిపోతుంది అనేది. రామకృష్ణ గారు, ఐ బిలీవ్ యూఆర్ ఫ్రమ్ విజయవాడ. మీ ఎంపీ మీద, ఎంపీ సోదరుడు బెజవాడ బ్రదర్స్ వార్ బాగా నడుస్తుంది. 56 సూట్ కేస్ కంపెనీలతోటి ఆయనకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేసినేని నాని అవుట్ రైట్గా చెప్తున్నాడు. తమ్ముడే పేకాట స్కీమ్లో ఆయన తమ్ముడైతే కావచ్చు కాక జరిగిన తప్పిదాల గురించి ఇంత చేయటం ఆయన మాట్లాడుతుంటే కనీసం మీ ప్రభుత్వం మాట్లాడాలి కదండి. మీ ఎంపీ గారు ఏదో లెటర్ ఇస్తారు, నాకు సంబంధం లేదు, నేను దేనికైనా సిద్ధమే. ఆయన ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఒకే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఇద్దరితోటి ఈయనకున్న అనుబంధం గురించి, వాళ్ళిద్దరూ ఎలా ఐకమత్యంగా ఒకే ఫ్లాట్లో ఆఫీసులు నిర్వహించుకోవటం గురించి ఆధారాలతో సహా చెప్పారు. ఇంతవరకు మీ పార్టీ నుంచి ఒక రియాక్షన్ లేదు. ఎంపీ గారు మీద పడితే ఆయన ఒక్కడు కడుక్కుంటే సరిపోతుంది. ఆ పార్టీకి బాధ్యత లేదా? పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదా. ఉర్సా కంపెనీలో ఇచ్చిన భూ కేటాయింపుల గురించి మాట్లాడితే పార్టీ మాట్లాడదు, ప్రభుత్వం మాట్లాడదు. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున మిమ్మల్ని జనంలో నుంచోబెట్టబోతున్నాయండి. నేననేది అదే సార్. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని ప్రాతిపదికగా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అదే చెప్పబోతా ఉన్నాను. ఎప్పుడు కూడా మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఆ పార్టీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటా వెళ్ళటం ఒక విధానం. మనం పార్టీలో ఉన్నాం, మనం ఆ పార్టీ వాళ్ళ పేరు సంపాదించుకుని ఒక అధికారాన్ని, పదవును సంపాదించుకుంటే చాలు అనుకోవడం రెండో విధానం. నేను అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను అదే చాలా స్పష్టంగానే చెప్తున్నాను, మీకు అర్థమైతే. ఏ విషయంలో అయినా చెట్టు బాగుంటే మనం బాగుంటామా, చెట్టు ఎట్టా పోయినా పర్లేదు, మనం బాగున్నాళ్ళు ఈ చెట్టు కింద ఉందాం, ఇంకో చెట్టు కిందకి వెళ్దామా, అటు ఇటు అనుకుందామా అనేది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మేము మొదటి నుంచి ఆ విషయాల దగ్గరే చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కానీ, మేము బహిరంగంగా మాట్లాడినప్పుడు కానీ, అంతర్గతంగా మాట్లాడేటప్పుడు కానీ ఒకే విషయం చెప్తాం. చెట్టు ముఖ్యం, అంతేగాని చెట్టు ముఖ్యం కానీ మనం చెట్టు కింద ఉన్నవాళ్ళు ఎంత
మనం ఏదో మన వల్ల చెట్టు బతుకుతుంది అనేది కాదు, చెట్టు వల్ల మనం బతుకుతున్నాం అనేది చాలా సందర్భాల్లో తెలుసుకోవడం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. కాబట్టి పొలిటికల్ గా వచ్చినప్పుడు మేము ఇప్పుడు మీరు చూసుంటే చాలా సందర్భాల్లో చాలా పొలిటికల్ గా చాలా సార్లు ప్రొటెక్ట్ చేసుకుంటా కొన్నిసార్లు వస్తానే ఉంటాం. ఇప్పుడు మా మిత్రుడు రవిచంద్ర ఉండేవాడు. రవిచంద్ర అటు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు నేనేం పదవి చేయలేదు, లేదా నన్నేం ఆయన విమర్శించేది కాదు. కొన్నిసార్లు మాట కొన్ని ముందుకెళ్ళినప్పుడు కూడా విభేదించి గట్టిగా మాట్లాడిన సందర్భాలు. ఎందుకు? పార్టీని ప్రొటెక్ట్ చేయడం అనేది. కాబట్టి పార్టీని ప్రొటెక్ట్ చేసేటువంటి క్రమంలో రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి నేననేది అది కూడా చేయట్లేదు కదా మీరంట. కనీసం మీ పార్టీని కూడా మీరు ఇంత చేటు ఆరోపణ బయటకు వచ్చి డాక్యుమెంట్ సహా ఆయన మార్కెట్లో పెట్టిన తర్వాత 24 hours అయింది ఆయన ఇచ్చి, నో రెస్పాన్స్ మీ దగ్గర నుంచి. ఆయన కన్ననిచ్చారు కదా, కన్ననిచ్చి ఇప్పుడు ఆయన ఈ నాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం ఏదో జరిగినట్టుంది. అది దాని మీద నేననేది అదే, అది ఏది వ్యక్తిగతం, ఏది పొలిటికల్, ఏది ఏ అవసరం, లేదంటే మొత్తం మింగిల్ అవటం, మొత్తం మిక్స్ చేయటం, అదే చెప్తాను సార్. ఇది 1-2 సార్లు మనం ఆలోచించుకుని విశ్లేషించుకుని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నాను. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ప్రతిదాన్ని రాజకీయ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి బయట ప్రతి అంశాన్ని వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇది చాలా సార్లు ఇదంతా కూడా వాసుదేవర్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, అంటే కొంత మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మనందరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఊరినే మనం మాట్లాడుకునే మాటలు చెప్పి ఎన్ని మాటలు ఖండించుకుంటారు, దురదృష్టకరాలు ఈ కాదండి. ఎందుకంటున్నానంటే వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇప్పుడు ఇద్దరు నుంచుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అసలు ఇవాళ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు ఇద్దరు నుంచుని అంటే వేరు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఇద్దరు నుంచుని కనీసం కాఫీ తాగే పరిస్థితి ఉందా? కాఫీ తాగితే కూడా దాన్ని అనుమానాస్పదంగా చూసే పరిస్థితే కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను, నేను మీ కేసు వాదిస్తాను, మీ ఆపోజిట్ లో ఉన్న న్యాయవాది నా మిత్రుడే ఉంటాడు సహజంగా. ఇవాళ మీ ఇద్దరం కలిసి కాఫీ తాగితే నేను అమ్ముడుపోయినట్టు అవుతుందా? అంటే మన క్యారెక్టర్, అంటే మన యొక్క క్యారెక్టర్ ఎంత తక్కువ చేసి మాట్లాడుకుంటాం. సో యు ఆర్ జస్టిఫైయింగ్ ద స్టాండ్, యు ఆర్ ట్రైయింగ్ టు జస్టిఫై ద స్టాండ్ ఆఫ్ కేసినేని చిన్ని గారు. మా ఆఫీస్ పక్క రూమ్లో ఇంకో ఆఫీస్ ఉంటే ఆయనకు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినంత మాత్రం నాకు ఆయనకు సంబంధం లేదు అంటారు. నేను ఇక్కడ చెప్తుంది, ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంది అదే చెప్తా ఉన్నాను. మనం ఎంతవరకు దాన్ని మనం చేసుకోవాలి, ఎంతవరకు వెళ్ళాలి అనే దాని మీదే వాసుదేవన్ గారు నేను మాట్లాడుతూ ఉంది. ఇది చాలా సందర్భాల్లో చర్చించండి అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ముందు మీ పార్టీలో చర్చించండి సార్, తర్వాత జనంతో ముందర మీ పార్టీలో చర్చించండి. ఇప్పుడు రామకృష్ణ గారు లాంటి ఇంటలెక్చువల్స్ లేకపోతే బ్యాలెన్స్డ్ లీడర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వేరే హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇద్దరిని సమదృష్టితో చూడకూడదు కదా, వాళ్ళని పిలిచి మందలించాలి కదా. ఎనీహౌ నేనేమంటానంటే ఇప్పుడు సమాజం ఎవరికి ఇచ్చే గుర్తింపు అదే చెప్తుంది సార్. నేను ఒకటి చెప్పగలను మీకు సూటిగా, మంచి సమయంలో మంచి మాట అడిగారు. ఏమయ్యా నువ్వు 30 ఏళ్ళు తిరిగి ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు, ఏదో చెప్పు, ఒక్క ముక్కలో చెప్పమంటే నాకంటే ఎదుటి వ్యక్తి చాలా తెలివిగలాడనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రజలు మనకంటే తెలివిగలాళ్ళు, మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎస్, వాట్ ఈస్ దట్ ఈస్ రైట్. గొట్టిపాటి రామకృష్ణ అంటే ఏంటి, రవిచంద్రారెడ్డి అంటే, వెంకటేశ్వర అంటే ఏంటి, వాసుదేవన్ వాళ్ళు మనకంటే ఎక్కువ చెప్తారు సార్, మనకంటే ఎక్కువ తెలుస్తుంది. ఇదైతే చెప్పగలను నేను. ఇది మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను సార్, గమనిస్తారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామకృష్ణ గారు, మళ్ళీ వస్తా. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర గారు, ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, తర్వాత మైనింగ్, తిరుపతికి వచ్చేప్పటికి మనకి ఇంకా వేరే అదనపు సౌకర్యాలు, వాల్యూ ఎడిషన్స్ ఉంటాయి అక్కడ, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇవేంటంటే అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటున్నారు. మనలో మనం ఇట్లాగా విభేదాలు వద్దు. ఏమన్నా ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక సంబంధించి రోజుకి కొన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈస్ట్లోను కొన్ని నియోజకవర్గాలు, సంపన్న నియోజకవర్గాలు, ఓ మాస్తరు మధ్యతరగతి నియోజకవర్గాలు, నిరుపేద నియోజకవర్గాలకి రోజుకు వచ్చేది ఇసుకకి ఆ పర్టికులర్, అందరూ కాదని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలకి చిన్నపాటి నియోజకవర్గాలు అయితే 10 లక్షల నుంచి 12 లక్షలు పర్ డే, పెద్ద నియోజకవర్గాలు అయితే 10 లక్షలు. క్లియర్గా రిపోర్ట్ వచ్చింది సీఎం గారి దగ్గరికి. ఆయన పిలిచారు, మందలించారు. మీ వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. మీరేం యూఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ కూడా కాదు, ఎగ్జంప్షన్ కాదు. మీరు వాళ్ళకి, మీ నాయకుడికి కూడా చెప్పారు, కొద్దిగా మీ వాళ్ళకి చెప్పండి తీరు మార్చుకోమని. మనకి ఇబ్బంది, రేపు పొద్దున మళ్ళీ మనం రావాలి, ప్రజలు మనల్ని నమ్మి 124 ఇచ్చారు నెంబరు, జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తే మధ్యలో 6 ఎగిరిపోయి 14కి వస్తామని మాట నేరుగా ఆయన చెప్పారు. ఎందుకంటే ఎక్కడ కట్టడి చేయలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ కదా.
యా వస్తాన్ గారు, మీకు అలానే రామకృష్ణ గారికి, రవిచంద్ర రెడ్డి గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. రెస్పాన్సిబిలిటీ అనే మాట పొలిటీషియన్ కి నేను అనుకుంటాం ఈ మధ్యకాలంలో పోయింది. అది వన్స్ అపాన్ ఎ టైం పొలిటీషియన్ అంటే ప్రజల కోసం, తనుండేటటువంటి ప్రాంతం కోసం పనిచేసేవాడు. అతను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతం బాగుపడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు వాడు. దానికోసమే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. దానికోసమే ఒక రాజకీయ నాయకుడిగా ఊర్లో నుంచి బయలుదేరితే ఆయనకి జనం కూడా ఆ రకంగా గౌరవించేవాడు. ఊర్లో బయలుదేరి బస్ స్టాండ్ దగ్గరికి లేదంటే అప్పుడు ఏముందండి, బస్కి రావాలి కదా. చాలా మంది నాకు తెలిసిన తర్వాత కూడా మా ఏరియాలో చాలా పెద్ద పెద్ద లీడర్లు ఆర్టీసీ బస్ ఎక్కి తిరిగేవాడు. ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, ఆ ప్రజల మీద ప్రేమ కానీ, ఆ రాజకీయం అంటే అసలు విలువేంటి అనేది పోయింది. నేనైతే చెప్తాను. రామకృష్ణ గారు అంటే బ్యాలెన్స్ గా పార్టీలో ఉన్నాం కాబట్టి మీరు ఇందాక ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. కొంచెం నాకు మించి తెలియగలడు కాబట్టి బయోమీడియా మాట్లాడాడు, కానీ నేను అంతగా మాట్లాడలేనండి. నేను మాట్లాడను కూడా. ఎందుకంటే ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే పార్టీలు తప్పు కూడా ఉంది దీంట్లో. ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు ఎవడుకుంది, ఎక్కువ సూట్ కేసులు ఎవడికి వస్తాయి అని వాళ్ళకి సీట్లు ఏరి ఇచ్చినప్పుడు తప్పకుండా ఇంతే ఉంటది. ఇవాళ రామకృష్ణ గారు చెప్పారు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. విజయవాడలో 3 సీట్లు ఉన్నాయి. ఏ సీట్ కన్నా ఆఫర్ చేశారు ఆయన్ని? మరి 30 సంవత్సరాల్లో అదే విజయవాడలో ఆ 3 సీట్లలో ఎంతమంది మారారు? పోనీ మీరు మారి ఇచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ, ఓవర్ నైట్ వచ్చిన వాళ్ళే కదా. మరి ఇలాంటప్పుడు మనం ఏం ఆశిస్తాం? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎస్ మరి మేము సూట్ కేసులు తీసుకొచ్చాం, ఖర్చు పెట్టాం, మేము సంపాదించుకోవద్దా? వాళ్ళ నోట్లో తెలుస్తున్న మాట అది కదా. మీకు ఎందుకు మీరంటే ఎందుకు జరుగుతుందంటే జరుగుతున్న కారణం అదే. మేము ఖర్చు పెట్టాం, మరి ఆ ఖర్చును రికవరీ చేసుకోవాలి కదా. మేము వ్యాపారస్తులం, మేము రాజకీయ నాయకులు కాదు. మా వ్యాపారస్తులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయని మాకు మీరే సీట్లు ఇచ్చి తీసుకొచ్చారు. వాస్తవాలు అయితే అవి. మీ నాయకుడు అలా ఐడెంటిఫై చేసిన ఎమ్మెల్యేలకు ఏమన్నా చేసుకోవాలంటే ఒక నిమిషం వస్తాను. డిఫెండ్ చేసుకోవాలంటే రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చాను కాబట్టి నేను డిఫెండ్ చెయ్యాలి అనే సిద్ధాంతం అయితే నేను పాటించను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కావచ్చు కాక. కానీ ఇప్పుడు నేను అడ్వకేట్ అండి. నేను 20 years ప్రాక్టీస్ చేసి నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను? ఏదో మార్పు కోసం వచ్చాను అన్న. ఒక నిమిషం, నేను కోరుకున్నది ఏంటంటే నేను కొంతమంది అక్కడ చేస్తున్నాను. సరే, నేను అట్టాడు వర్గాలకు వారికి న్యాయం చేశానా, వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుని చేశానా అనేది అప్ టు మీ, నాకు తెలుసు నా మనసుకి. కానీ ఇంకొంచెం ఏదైనా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో వస్తే ఒక ఏరియాకి మనం ఏమన్నా చేయొచ్చు, ప్రజలకు చేయొచ్చు అని ఒక ఆలోచనతో వచ్చాం మేము. వాళ్ళు వచ్చి మీరు అన్నట్టుగా ఇక్కడ జరుగుతున్న దాన్ని మేమేదో కప్పిపుచ్చాల్సిన ప్రయత్నం నాకు లేదు, చేయాల్సిన అవసరం లేదు. దానికోసం కాదు కదా మేము వచ్చింది. సో ఇవాళ ఖచ్చితంగా మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచి మొదలయ్యి ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల దగ్గర కూడా మారాలి. అదేమంటారు వీళ్ళు? నాకైనా ఊరికిలో ఓటేశారా? 2000 కదా తీసుకుంది, 2000 తీసుకుని ఓటేశారు అనే మాట ఒక ఎమ్మెల్యే నుంచి నోటి నుంచి వచ్చినప్పుడు మనం ఇంకా ఏం కోరుకుంటామండి? ఇంకా ఏం జరుగుతుంది? మీరు అన్నట్టుగా 41 మంది ఐడెంటిఫై అయ్యారా, 81 మంది ఐడెంటిఫై అయ్యారా, ఎంతమంది ఐడెంటిఫై అయ్యారంటే ఐడెంటిఫై అవుతారు. అవ్వకుండా ఎట్లా ఉంటారు? ఇంకా అక్కడ జరుగుతున్నది వాడు ఒక్కడితే తప్పు కాదు, యువతలు కూడా తప్పు జరుగుతుంది కదా. ఒక ఆ మధ్యన ఉన్నాం కదా గతంలో, ఆయన ఎవరు, మన గిద్దలూరు ఎమ్మెల్యే, నా పెళ్ళం మెళ్ళ బంగారం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఓట్లు కొన్నాను, ఏం చేయమంటారు నన్ను అడిగాడు. గుర్తుంటుంది మీకు. సో వ్యవస్థల్లో కొంత మార్పు రావాలి. వస్తుంది వ్యవస్థని వాళ్ళ పూర్తిగా ఏ వ్యవస్థ చూసినా అట్లా నాశనం అయిపోయి ఉన్నాయి. దాంట్లో రాజకీయ నాయకులు కూడా మనుషులే కదా, అతిథులేం కాదు కదా వీళ్ళు కూడా. సో సిస్టమ్ అనేది నేను అందుకో పోల్చింది గతంలో. గతానికి ఇప్పుడు చూస్తే రాజకీయం అనేది అసలు పూర్తిగా మారిపోయింది. అది ప్రజలకు సేవ చేసేటందుకు కాదు,
అది కూడా వ్యాపారంగా తయారు చేశారు దాన్ని. ఒకసారి ఎమ్మెల్యే అయితే ఆ ఏరియాలో ఉన్న ఇసుక అమ్ముకోవచ్చు, ఆ ఏరియాలో ఉన్న కొండలు కొట్టుకోవచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువుల్లో మట్టి అమ్ముకోవచ్చు, ఇంకా ఇంకా ఏమైనా చేయొచ్చు అనే ఒక భావనకి వాళ్ళ పొలిటికల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది మారాలి. మేము కోరుకుంటుంది అది జనసేన పార్టీ నుంచి కోరుకునేటువంటి రాజకీయాల్లో మార్పు అనే పదం కూడా పవన్ కళ్యాణ్ గారు నోట్ వచ్చిన కారణం ఏంటంటే రాజకీయాల మార్పు రావాలి. సరే, ఆ మార్పు మరి మీ దగ్గర ఐడెంటిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. వెరీ స్పెసిఫిక్గా అందరూ అంటలేదండి, కొందరు. నేనైతే లిస్టు చూడలేదు, మీరు ఇచ్చిన పేర్లు కూడా చూడలేదు. నేను తర్వాత మన తెప్పించుకొని చూస్తాను ఒకసారి. ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. సంవత్సరం అవుతుంది, దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు కనుక నిజంగా అవినీతి కోసమే ఉంటే కనుక ఖచ్చితంగా మార్పు ఉంటుంది, దాంట్లో నో డౌట్ అండి. రైట్, ఐ వెల్కమ్ అండి, ఐ వెల్కమ్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రవిచంద్రారెడ్డి గారు, 2 అంశాలండి ఇక్కడ. సరే, ఇప్పుడు మీరు కూడా ఏం మినహాయింపు కాదు, మీ పార్టీ కూడా, మీరంటే ఇన్సెన్స్ మీ పార్టీ కూడా ఏం మినహాయింపు కాదు. సో 8 మందిలో కూడా చాలా సాయశక్తుల చాకచక్యంగా వాళ్ళ నియోజకవర్గంలో ఇసుక, లిక్కరు, మైనింగు ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ జాబితా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పమంటారా? మీ కాంట్రాస్ట్ కూడా మీ పార్టీలో గుజరాత్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది పార్టీ లాస్ట్ టర్మ్లో బీజేపీ. అలాగే ఒక 5-6 మీద ఈడీ కేసులు ఇనిషియేట్ చేసింది సొంత పార్టీ మీద. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు సార్ ఉపేక్ష? 1. 2, నిన్న కేసినేని నాని గారు లెవెల్ చేసిన ఎలిగేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రైమ్ అక్యూజ్డ్ హూ వాజ్ అరెస్టెడ్ ఆయన రాజ్ కసిరెడ్డి గారు, ఆయనను చిన్ని గారి ఆఫీసు ఒకే ప్రెమిసెస్లో ఉండటం కాదు, ఒకే దాన్ని ఏమంటారు, ఒకే ఫ్లాట్లో ఉన్నాయి, పక్క పక్కన ఐకమత్యంగా కలిసి పనిచేసుకున్నారు. ఎంతకైనా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి కామన్ ఈమెయిల్ ఐడి, దాంతో సంబంధించి దానికి జరిగిన ట్రాన్సాక్షన్స్ 56 బినామీ కంపెనీలు యూఎస్లో, దుబాయ్లో, దేశం మొత్తం మీద హవాలా ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఆయన మాజీ ఎంపీ చేసింది ఒక ఎంపీ మీద ఆయన ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కూటమిలో మీకు కూడా బాధ్యత ఉంది, ఏంటి ఇలాంటి విషయాలు మనం కలిసి కూర్చొని మాట్లాడి దీన్ని అడ్రస్ చేయాలి కదా. ఉలుకు లేదు పలుకు లేదు ప్రభుత్వం నుంచి. అఫ్జల్ గారు నమస్కారం. మీకు, రామకృష్ణ గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే 99 ఫ్యాక్టర్లు అందరూ నమస్కారం. సార్, మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు నేను చూడడం జరగల. ఆ లిస్టు దయచేసి నాకు కూడా పంపవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే నిన్న కేసినేని నాని గారు ఏదైతే ట్వీట్ పెట్టారో నిజంగా సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఆ సంచలనానికి కారణం ఏంటంటే పక్కపక్కన ఆఫీసులు, పక్కపక్కన ఆటో ఒకే ఫ్లోర్లో పనిచేయడం ఇది కాదు. కామన్ ఇంట్రెస్ట్ లేకుండా, లేకపోతే ఇంకో కారణం లేకుండా 2 కంపెనీలకు ఒకే మెయిల్ ఐడి ఉండడం అనేది పెద్ద విచిత్రం. ఒక మెయిల్ ఐడితో ఆ విధంగా మామూలుగా ఎప్పుడు నేను వినలేదు. చాలా కంపెనీలు చాలా మంది ఫ్లోట్ చేశారు, చాలా కంపెనీలకి చాలా అనేక రకాలైన అవినీతి లేకపోతే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వీళ్ళ వైనం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా ఆ విధంగా ఒక్క కామన్ అంటే ఎన్నైనా మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోవచ్చు. కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడు మెయిల్ ఐడీలు మార్చుకోవడానికి ఏముంది, 10 నిమిషాల పని. అలా కాకుండా దానికి కూడా కాస్త బద్దకించినట్టున్నారు. కానీ ఆ విధంగా చేసినందువల్ల ఒక ఆస్కారం సొంత సోదరుడి మీదే కేసినేని నాని గారు చేసిన ఆరోపణ చాలా తీవ్రమైన సంచలనం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని మీద ఏ విధంగా పురోగతి ఉంటుందో చూడాలి. మనం రాజకీయాల్లో మంచోళ్ళుగా ఉండిపోతారు. ఎదగాలనుకున్న వాళ్ళు ఏ దారినైనా పట్టుకోవచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా పెట్టుబడిదారులకి సీట్లు రావచ్చు. సీట్లు వచ్చినాక ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు సంపాదించుకునే ఆ లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో అవినీతి ఆరోపణలు అనేవి విస్తృతంగా నలుగురికి తెలిసినా పర్లేదు అనుకొని ఖచ్చితంగా ముందుకే పోతుండొచ్చు. ఇప్పుడు మంచోళ్ళు అంటే రామకృష్ణ గారు ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏం సాధించుకున్నారు తన కోసం. అంటే 1 వే ట్రాఫిక్ ఉండకూడదు సార్. తనకి పార్టీ మీద ప్రేమ ఉంది, పార్టీ కోసం పనిచేస్తాడు. పార్టీ కోసం పనిచేసినప్పుడు 1 వే ట్రాఫిక్, 1 వే లవ్ అనేది ఖచ్చితంగా అది ఎంతైనా కానీ సమాజానికి సేవ చేయడానికి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆయనకు ఎన్జిఓ పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మంచిగా ఉండేవాళ్ళు మనోడు అనుకున్నోడిని అలాగే పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి అవకాశాలు వచ్చిండొచ్చు. కానీ రాజకీయాల్లో కొంత లౌక్యం, పట్టు విడుపుతో పాటు పట్టుదలగా పదవి కోసం ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉందని సోదరుడు రామకృష్ణ గారికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇకపోతే వెంకటేశ్వర గారు
పెట్టుబడిదారులకి టికెట్లు, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే టికెట్ ఇచ్చేటప్పుడు ఆర్థిక వనరు ఎంత అనేది ఖచ్చితంగా అన్ని పార్టీల్లో చూడడంతో పాటు అతి సామాన్యులకు కూడా టికెట్లు ఇవ్వడమే కాదు, రాజ్యసభ లాంటిది మన పాకా వెంకట సత్యనారాయణ గారికి ఇవ్వడం అనేది ఒక సంచలనం ఆంధ్రప్రదేశ్లో. ₹1 ఖర్చు లేకుండా రాజ్యసభ సీటు ఎవరికైనా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి ఇంటికి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఉదయం వచ్చి నామినేషన్ చెప్పడం ఏదైతే జరిగిందో అది బీజేపీలోనే సాధ్యం. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఎక్కడున్నా, ఏ మూలన్నా, ఏ సామాజిక వర్గం అయినా గౌరవంతో పాటు ముఖ్యంగా భారత్ మాతాకి జై అంటే ఒక రాజకీయ సేవ కాదు, దేశ సేవగా భావించవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల వరకు మనం తీసుకుంటే అధినాయకులకు మనం జై కొట్టాలి. జై కొట్టిన తర్వాత వాళ్ళు కనుకరించి వాళ్ళు పదవి ఇస్తే తీసుకోవాలి. అలా కాకుండా జాతీయ భావాలతో ఈరోజు బీజేపీ ఏదైతే పనిచేస్తుందో, బీజేపీ ఖచ్చితంగా కూడా దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే విధానం నినాదం తీసుకుందో దానికోసం పనిచేసే క్రమంలో ఖచ్చితంగా మీరు చెప్పిన లిస్ట్ లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాటిని కూడా నేను చూసిన తర్వాత మళ్ళీ మీతో రియాక్ట్ అవుతానంటే నేను ఇంకా బీజేపీలో సాధారణ సభ్యుడినైనా నేను చేర్చాల్సిన దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేరుస్తా. అంతవరకు మాత్రం ఖచ్చితంగా. ఇకపోతే మార్పు అనేది ప్రజల నుంచి కూడా రావాలి, వ్యవస్థల నుంచి కూడా రావాలి. ప్రజల నుంచి ఎందుకు రావాలంటే ఈ రోజుకి ఓపెన్ సీక్రెట్ ఓటింగ్ ప్యాటర్న్ లో చాలా మంది ఓటు ఎందుకు వేయాలనేది అవగాహనతో పాటు అందరికి ఇస్తున్నప్పుడు, అన్ని పార్టీలు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేసి తీసుకునే సిస్టమ్ మారినంత కాలం, అవినీతిని ఒక అంశంగా ప్రజలు గుర్తించినంత కాలం, అవినీతిగా సంపాదించిన డబ్బు మనకు పంచుతున్నప్పుడు అతన్ని సోషల్ బాయ్కాట్ చేసి అతనికి ఓటు వేయకూడదు లెక్క ప్రకారం. కానీ ఇలా జరగట్లేదు. ఖచ్చితంగా కూడా ప్రజల నుంచి కొంత మార్పు రావాలి. అలాగే వ్యవస్థలు ఎలక్షనీరింగ్ కి సంబంధించి ఒక పారామీటర్స్ ఏదైతే ఇస్తారో ఇంతే ఖర్చు చేయాలి, ఇంతకు మించి ఖర్చు చేస్తే డిస్క్వాలిఫై చేస్తామని. ఈ డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం ఎక్కడ నాకు తెలిసి ఎవరు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ 100 కోట్లు ఖర్చు పెట్టాను ఒకడు వచ్చి చెప్తాడు, 50 కోట్లు నాకైందని ఒకరు చెప్తారు. కానీ ఎవరి మీద ఈ రోజు వరకు భారతదేశం మొత్తంలో ఎక్స్ట్రా ఖర్చు పెట్టినందుకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఒక ఎంపీ క్యాండిడేట్ కానీ డిస్క్వాలిఫై అయిన సంఘటన మనం చూసామా అని అడుగుతున్నాను. కాబట్టి అటు సిస్టమ్ నుంచి ఇటు ప్రజల నుంచి మార్పు రావాలి. ఖచ్చితంగా చూసామండి రవిచంద్రారెడ్డి గారు, చూసాం. మీ పార్టీయే గుజరాత్లో అలాంటి వాళ్ళని ఇంటికి పంపించింది. సో బీజేపీ హ్యాస్ సెట్ ఎ ప్రెసిడెంట్, బట్ వేర్ యాజ్ ఏపీ బీజేపీ హ్యాస్ బికమ్ డంబ్. సార్ నేరుగా అధికారం లేదు సార్ వాసుదేవన్ గారు. ఏపీలో బీజేపీ నేరుగా అధికారం లేదు. కూటమిలో మైనర్ పార్ట్నర్ గానే ఉన్నాం. అంటే కేవలం 10 సీట్లు తీసుకుని 8 సీట్లు గెలవడంతో పాటు అక్కడ కూడా పార్టీ పరంగా ప్రక్షాళన జరిగింది బీజేపీలో గుజరాత్ లో. కానీ వ్యవస్థల పరంగా కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. వ్యవస్థల పరంగా ఎందుకంటే మనం ఇస్తున్నాం ఈ ఛాయ్ కింద ఖర్చు, మైక్ కింద ఖర్చు, లేకపోతే సమోసా కింద ఖర్చు, అవి కేవలం పేపర్లకు ఎందుకు పరిమితం అవుతాయి సార్? ఎంత ధైర్యం ఉంటే నేను 100 కోట్లు ఖర్చు పెట్టా, లేకపోతే ఈ విధంగా 50 కోట్లకు తక్కువ అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయలేని పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 10 దగ్గర డిస్క్వాలిఫై కానీ ఒక్కో రాష్ట్రంలో జరిగితే అందరు జాగ్రత్త పడతారు. అప్పుడు ప్రజల్లో కూడా మనం ఓటుకు డబ్బులు అడిగితే కష్టం, ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీ కూడా చేసే పరిస్థితి లేదంటే ఏ పార్టీ అయినప్పుడు ప్రజలు కూడా ఆశించరు సార్. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. పార్టీ పరంగా బీజేపీ ఇవన్నీ ఓకేనండి. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ సార్. ఉంది మోరల్ గా కూడా బీజేపీ ఎథికల్ గా కూడా ఖచ్చితంగా నిలబడి పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు సార్. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఇప్పుడు మీరు యూఆర్ ట్రైంగ్ టు బీటింగ్ అరౌండ్ ద బుష్. నేను అడుగుతున్నది విజయవాడ ఎంపీ మీద మాజీ ఎంపీ గారు చేసిన ఆరోపణలు, ఇంత దస్తాలు సహా ఆయన ఒక్కడు దాచుకోవాలా, ప్రజలందరికీ పంచాడు. ఆ సమాచారం తనొక్కరి దగ్గర ఉంటే మంచిది కాదని చెప్పేసి అందరికీ పంచాడు. అండ్ వేరే నేను మాట్లాడుతున్న గవర్నమెంట్ గురించి, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి ఆయన అడిగితే రామకృష్ణ గారు ఏంటంటే అసలు కర్ర ఎరగకుండా పాము సాగకుండా చాలా జాగ్రత్తగా చెప్పారు. చాలా పద్ధతి గల మనిషి రామకృష్ణ గారిని నేను గడిచిన 25 yearsగా చూస్తున్నా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ఇంకోలాగా మారుంటే ఎమ్మెల్యే అయి ఉండేవారు, అందులో డౌట్ ఏం లేదు. నాకు అంత పరిచయం ఉంది వారితో. సరే, పార్టీని డిఫెండ్ చేసుకోవాలి, పాపం మంచి ఆయన, అంతకుమించి ఆయన మాట్లాడలేరు. నేనేది ఇవాళ 56 సూట్ కేస్ కంపెనీలు తమాషా వ్యవహారమా? విజయసాయిరెడ్డి చేశాడని చెప్పేసి ఇంతకుముందు ఆ సూట్ కేస్ కంపెనీలు అంటే అసలు ఎలా ఉంటాయి, దాన్ని డిజైన్ చేసింది, దాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది, దాని బ్రాండ్ అంబాసిడర్ విజయసాయిరెడ్డి అని ఆరోపణలు చేసిన మీ పక్షాలన్నీ కూడా, మీ పార్టీలన్నీ కూడా ఇవాళ మీ సొంత ఇంట్లోనే సూట్ కేసులు తయారు చేసుకుంటున్నాయని ఒక ఆయన ఉన్నాడండి అని చెప్పేసి ఆయన సోదరుడు చెబుతుంటే ఆ ప్రెమిసెస్, ఆ ఐకమత్యం చూడండి.
రాజు కసిరెడ్డి ఈయన పక్క రూమ్లో ఆఫీసులు పెట్టుకుంటారు, మళ్ళీ ఒకటే మెయిల్ ఐడి, ట్రాన్సాక్షన్స్ ఆయన చేసే ట్రాన్సాక్షన్స్ ఈయనకి తెలియాలి. నమ్మకం లేదనమాట, పరస్పర అపనమ్మకం అంటారు దాన్ని, నమ్మకం కాదు. ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు, అన్ని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశాడు ఆయన నాని గారు. ఇప్పుడు రేపు సీఎం గారిని ఇంటర్వ్యూ అవ్వమంటున్నాడు. ఇది ప్రభుత్వం మాట్లాడాలి అంటున్నా, ప్రభుత్వంలో మీరున్నారు. వాసుదేవన్ గారు ఏదైతే ప్రొవైడ్ చేశారంటే మీడియాకి ట్వీట్ల ద్వారా కాదండి, ఏజెన్సీలు ఉన్నాయి. ఇన్ని సూట్ కేస్ కంపెనీల గురించి ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. నాని గారు ఏమి ఎంపీగా లేక ఆల్రెడీ వాళ్ళకి కూడా పంపించాడు, వాళ్ళకి కూడా పంపించాడు. వాళ్ళందరికీ పంపించడంతో పాటు కోర్టును కూడా అప్రోచ్ అవచ్చు. తన దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు వీటి మీద ఎంక్వైరీ జరిపించమని బిల్ వేయొచ్చు. బిల్ వేస్తే కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, విచారణకి ఆదేశించవచ్చు, సిబిఐకే చెప్పొచ్చు. కానీ వ్యవస్థలు తలుపు తట్టాల్సిన దగ్గర రాజకీయ అంశంగా సోదరుడి మీద ఆరోపణతో పరిమితం చేసి కట్టడి చేసే విధానం కాకుండా నిర్మాణాత్మకంగా చేస్తే అప్రిషియేట్ చేస్తుంది ఎవరైనా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆయన ఎవిడెన్స్తో సహా వచ్చి ఆయన ఎవరినో అప్రోచ్ కాలేదు, డైరెక్ట్ సీఎం గారినే, అయ్యా ఇట్లా మీ ఎంపీలా హీఈస్ ఇంటూ alleged హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్. అక్కడ సీఎం కెన్ ఇనిషియేట్ ఫర్ అన్ ఎంక్వైరీ. కనీసం ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నానండి, పార్టీల పరంగా ఎవరు అడగట్లా, ప్రభుత్వం రెస్పాండ్ కాలే దీని మీద. ఎంపీ కేశినేని చిన్ని గారంటే నా మీద బురదంటింది కాబట్టి XXX సోప్తో నేను రుద్దేసుకుంటానంటే కుదరదు. ప్రభుత్వం జవాబు చెప్పాలి. మనీ లాండరింగ్ ఇంత చేడు జరుగుతోంది, రాజకేశ్వర తోటి అక్రమ వ్యాపార సంబంధాలు, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి? పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండి ఇది. రవిచంద్ర రెడ్డి గారు సార్, వాసుదేవన్ గారు హౌ డిఫరెంట్ అంటే మేమైతే డిఫరెంట్ గానే ఉన్నాం సార్. ఇది కేశినేని చిన్ని గారి మీద వచ్చిన ఆరోపణ, తెలుగుదేశం ప్రతినిధి అయిన రామకృష్ణ గారు సమాధానం. రైట్, చాలా బాగుందండి. ఐ అప్రిషియేట్ యువర్ కన్వీనియంట్ ఆన్సర్. రామకృష్ణ గారు, మొత్తానికి ఏంటంటే బాల్ మీ దగ్గరికి వచ్చేసింది, మీ కోర్టులోకి వచ్చింది. సరే, ఇప్పుడు రాజదేవ్ గారు, మనందరం ఇప్పుడు మీరు చూస్తే, నేను కంకిపాడు నియోజకవర్గంలో ముందాను రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు. కంకిపాడు నియోజకవర్గం రూపాంతరం చెంది పెనలూరు అయింది. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆయన దివంగత నేత అయ్యారు కాబట్టి నేను ఆయన పేరు చెప్పను, కానీ కంకిపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించి 5వ సారి అంటే 2004, 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరలా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఒక వంతెన నిర్మాణం వచ్చింది, దాని మీద బందర కాలువ మీద. ఆ వంతెన నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, అంటే 5వ సారి గెలిచినటువంటి ఆయన ఆ వంతెన నిర్మాణానికి అనుమతించడానికి ఆయన ఏదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఒక ఆరోపణ వచ్చింది. దానికే పెద్ద సెన్సేషన్ అయింది ఆ రోజుల్లో. అంటే నియోజకవర్గంలో ఎవరు అవినీతి చేసేవారు కాదు, ఎందుకంటే నియోజకవర్గంలో ఏలు పెడతానికి భయపడేవాళ్ళు. నేను చెప్పేది 2009, 2006, 2007 వరకు పరిస్థితి నియోజకవర్గంలో చెప్తున్నాను. ఎవరికైనా కొన్ని అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన ఎక్కడన్నా చేసుకునే సందర్భాలు ఆ రోజుల్లో ఉండే శాతమే తక్కువ, అటువంటిది తక్కువ ఉండేది. ఇక నియోజకవర్గాల్లో ఇవాళ మనం ఈ ఎలిగేషన్స్ ని చూస్తే ఆరోపణలనే పరిగణలో తీసుకునే పరిస్థితి వస్తే, ఆరోపణలు ఇక అందరూ ఏదో ఒక విధంగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అంటే ఏళ్ల మీద లెక్కేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కోని వాళ్ళు ఎవరండి? అంటే ఆరోపణలు ఎదుర్కోవటం వేరు, వాస్తవాలు ఉండటం వేరు వాసుదేవ గారు. అది నేను చెప్పదలిసింది ఇక్కడ. అందుకని వాస్తవాలతో సంబంధించినటువంటి వాటి మీద పోరాటం చేసుకోవటమే, దానికి సంబంధించిన దానిలో వాస్తవాలు ఉంటే దాన్ని ఎవరిని ఏమీ చేసే ఇది ఉండదు. కాబట్టి గతంలో ఏంటంటే అసలు అవినీతి ఆరోపణలు బయట దుందుడుగ్గా ఉండేవాళ్ళు కూడా నియోజకవర్గంలో ఏదైనా చేయడానికి 1కి 100 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ వాళ్ళు అందరి మీద ఆరోపణలు, అందరి మీద అంటే ఆరోపణలు వచ్చేవాళ్ళు అందరి మీద నియోజకవర్గంలోనే వస్తా ఉన్నాయి. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఒక 15 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు. ఇది ఎలా ఉంచి ఇందాక నాకు చాలా మన మిత్రులు ఇప్పుడు ఇక్కడున్న మా మిత్రులు ఈయన కానీ, గాదే గారు కానీ, లేదా రవిచంద్రారెడ్డి గారు కానీ, లేదా నా శ్రేయోభిలాషులు కానీ, బంధువులు కానీ, అందరికీ నా మీద ఒక కోపం ఉంటుంది. ఏంటంటే సందర్భం వచ్చింది ఏంటంటే, నా మీద అభిమానంతో 2 మాటలు చెప్పినందుకు వీళ్ళు టీవీలో ఒకటే వాడ ఏంటంటే, నేను వెళ్ళి గట్టిగా అడగనని. గట్టిగా ఓటిగా ఉంటుంది మాట నేను ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. మాట ఒకటే ఉంటుంది, మనం చెప్పే మాట దృఢంగా ఉండాలంటే గట్టిగా మాట్లాడతాం, ఓటిగా మాట్లాడతాం. 2, ఇప్పుడు మనం మాట్లాడుకునే తెలుగుదేశం పార్టీనే ప్రాతిపదికగా మనం తెలుగుదేశం పార్టీలో నాయకత్వం, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ అనలైజ్ చేసుకుంటారంటున్నాం, ప్రతిదీ అవాల్యుయేట్ చేసుకుంటారంటున్నాం. అవాల్యుయేట్ చేసుకుని ప్రతి అంశాన్ని మంచిని చెడుని క్రోడీకరించుకుంటున్నారు అనుకుంటున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక రామకృష్ణ ప్రసాద్కి పదవి రాలేదు కాబట్టి అంటే
ఆయన క్రోడీకరించుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ అక్కడ జరుగుతుంది. ఒకటి, క్రోడీకరించుకునేటువంటి సందర్భంలో బయట ప్రజల్లో ఇప్పుడు నా మీద ఒక అభిమానం ఉన్నదాన్ని అక్కడ రీచ్ అవ్వకపోయిందంటే లోపం అక్కడన్నా ఉండాలి, లేదా నా మీద అభిమానం లేదనేది ఒక భావన అక్కడ ఉండొచ్చు, లేదంటే నిజంగానే లేదేమో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అందరూ నా మీద మరి ముఖ్యమంత్రి కోసం మాట్లాడుతూ ఉన్నారు బయట నుంచి, లేదా నా సేవ ఫ్లాష్ లేదు నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈయనకి ఏమో 1% ఉందో 2% ఉందని ఆయన ఎవాల్యుయేషన్లో వచ్చిందేమో మరి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆరైనా ఈనాడైనా పూర్తి సమయం ఉందామని వచ్చాం, పూర్తి సమయం ఉంటాం, పూర్తి సమయం సేవ చేస్తాం. దీనికి పదవికి సంబంధం లేదు. సో ఇతరులు చేసే అవినీతి గురించి మీరు మాట్లాడనంటారు అంతేనా? మీ వరకు మీరు సేవ చేసుకుంటూ వెళ్తారు, ఇతరులు చేసే అవినీతి గురించి మీరు మాట్లాడండి. అవినీతి గురించి నేను మంచి సందర్భం ఇంత ముందు కూడా 2-3 సార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అది చాలా మంది బయటకు వస్తున్నటువంటి టాక్, వాళ్ళు అంటున్నారో లేదో మనకు తెలియదు, కానీ లేదా చాలా మంది డబ్బులు ఖర్చు అని ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ దీన్ని సంపాదించాలంటే నేనేమంటున్నానంటే ఏమి సుదీర్ఘ కాలం రాజకీయ జెండాలు పుచ్చుకుని రాజకీయ పార్టీల్లో పోరాటాలు చేసినటువంటి సందర్భాల్లో వచ్చినటువంటిది కాదు. డబ్బులు ఉన్నాయని చెప్పి కొన్ని సందర్భాల్లో అవకాశాలు రాజకీయ పార్టీలు కల్పించినప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే ప్రాతిపదిక, అదే అర్హత, అంతేగాని తిరిగి సంపాదించుకోవటం కాదు. దీని మీద కూడా మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడో 2004 ఆ ప్రాంతాల్లో ఎలా ఉండేదంటే 2004 అధికారంలో వచ్చినప్పుడు అవినీతి చేయని వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2009-10లో వచ్చినప్పుడు ఒక టాక్ నడిచింది. అట్టాగే ఇప్పుడు ఖర్చు పెట్టారుగా సంపాదించుకోక ఏం చేస్తారు, ఖర్చు పెట్టారుగా సంపాదించుకోకుండా ఏం చేస్తారని జనరల్ టాక్ దగ్గర నడిస్తే అది చాలా దురదృష్టకరమైనటువంటిది, అది చాలా ఇట్స్ వెరీ డేంజరస్. ఇంకోటి రామకృష్ణ గారు ఇంకొకటి రామకృష్ణ గారు ఒక్క నిమిషం, మీ పారాచూట్స్ ఉన్నారు కదా, అంటే డైరెక్ట్గా దిగుమతి అయిన ఎన్ఆర్ఐస్, వాళ్ళ పనితీరు మీద మాత్రం నిర్మోహమాటంగా చంద్రబాబు గారి దగ్గర కీలకమైన రిపోర్ట్ ఉంది. ఆయన కూడా డిస్సాటిస్ఫాక్షన్. నియోజకవర్గాల పేర్లు కూడా నేను చెప్పచ్చు, మర్యాద కాదని చెప్పట్లా, మీకు అది లిస్ట్ పంపిస్తా. తెలుసు, మీకు కూడా తెలుసు, నేను చెప్పకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పా కదా. ఒకటే క్లూ, పారాచూట్స్ అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండలేదు. ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మనం ఈ ఇబ్బంది పడాలి అని చెప్పేసి ఆయన మదన పడుతున్నారు. చంద్రబాబు గారు ఆయన రాజకీయాల్లో ఒక వినూత్నమైన మార్పు తీసుకొచ్చారు, యువతరానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చారు. రామారావు గారిది ఏంటంటే ఆయన పూర్తి సంస్కరణవాది. ఆ సంస్కరణలకి మరింత షుగర్ కోటెడ్ వ్యవస్థలు ఈయనతోటి మొదలైనవి. మంచి మార్పు వచ్చింది. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ప్రత్యేకించి 2024లో మాత్రం మీరు లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక, అచ్చంగా మనం ఇంత పెట్టాం, ROI వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాట్లాడుకునే మాట, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అచ్చంగా పారాచూట్స్ చేస్తోంది అదే. ఆయన దగ్గర ఉంది రిపోర్టు. ఆయన ఇంకా ఉపేక్షించలేరు. మా అబ్బాయి చెప్పాడు కదా, పోన్లే ఒక్కసారికి చూసి వదిలేద్దామంటే రేపొద్దున పార్టీ ఉండాలి కదా చూసి వదిలేయటానికి, రేపొద్దున ప్రభుత్వం ఉండాలి కదా. మీరే మరి బంగారుపళ్ళెం ఎక్కడ ఆర్డర్ చేశారో తెలియదు, కానీ జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడీ చేస్తున్నారేమో అనే ఇంప్రెషన్ స్వయాన మీ కార్యకర్తలే, మీ నాయకులనే మీ సోషల్ మీడియాలోనే ఏకిపారేస్తున్నారు. బయట వాళ్ళు ఎవరు ఏమంటలే మిమ్మల్ని. మా తెలుగుదేశం పార్టీలో అది ఒకటి ఉందలేదు సార్, ఎందుకంటే పార్టీ మీద ప్రేమతో అందరూ మాట్లాడి కొంచెం అట్లా మాట్లాడేది, కానీ ఇప్పుడు 151 సీట్లు వచ్చినటువంటి దశలోని నిలబెట్టుకోలేనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి అది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ కొత్తగా నేను అప్పుడు విమర్శించలేదు, ఇప్పుడు విమర్శించడం అంటే నా సిద్ధాంతాలు ప్రాతిపదిక విమర్శించా, కానీ ఇంకా ఆయన లాంటి భస్మాసు రాస్తాం రాజకీయాల్లో మీరు ఇంకా చూడబోరు, మీకేం ఇంకా డోకా అవసరం లేదు. అంటే అతను కాకపోతే ఆయన అధికారంలో ఇంకొక అధికార మార్పిడి కోసం అధికారం మరోసారి వస్తుందా రాదా అనేటువంటి అంశం ప్రాతిపదికగా పాలన కాదు. పాలన ప్రజల కోసం చేయాలి. ప్రజల కోసం చేసే క్రమంలో జరుగుతున్నటువంటి తప్పులు ఏదన్నా ఉంటే చూపించాల్సినటువంటి అవసరం మీడియాకే ఉంది, మాలాంటి వాళ్ళకు ఉంది. పార్టీ ప్రతినిధిగా ఉన్నా సరే, ప్రతిపక్షం ఎటు విఫలమై ఉంది కాబట్టి ఇంకా మరింత మన మీద ఇంకా మరింత బాధ్యత ఉంటుంది. అధికార పార్టీ ప్రతినిధులుగా ఉన్నా ఇక్కడ పొరపాటు జరుగుతుంటే సరే బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగానే చెప్పకపోతే అది తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇందాక మిత్రులు కాదే వెంకటేశ్వరరావు అన్నట్టుగా కొంచెం ఆయనేమో మా ఫైర్ బ్రాండ్ కాబట్టి సూటిగా బయటికి చెప్తారు. ఏదైనా ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే ఇదేమి సార్ ఇందాక చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, అది వన్స్ అగైన్, అంటే ఎన్నిసార్లు చెప్పేదానికి కాదు. మనకి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తానే ఉంటారండి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చినప్పుడు కూడా ఏం లేదు, వ్యతిరేకత లేదు, అన్ని స్కీమ్లు ఇచ్చారు, ఇన్నప్పుడు కూడా చెప్పాం. ఇదే అమరావతి గురించి నేను చెప్పాను. ఇప్పుడు ప్రజలు అలా ఫీల్ అవ్వరు. ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే నాకు ఒక కష్టం కలిగితే మీ అందరూ అయ్యో మన రామకృష్ణ అనుకుంటారు, నేను మీకు పెట్టిందే లేదా కప్ ఆఫ్ టీ కూడా ఇచ్చి ఉండను ఇప్పుడు. కానీ అలా ఉండదు. ప్రజలందరూ ఎప్పుడో కాశ్మీర్లో అలా జరిగిన దానికి ప్రపంచం అంతా విలువెల్లాడిపోతుంది. ఎందుకు?
కాశ్మీర్లో జరిగింది మాకేం సంబంధం, మా ఇంట్లో వాళ్ళు కాదుగా అని అనుకోరు. అదే చెప్తుంది. మనం సమస్య వచ్చి అదే మనిషి, అందుకే మనిషి అంటారు, అదే మానవత్వం అంటారు. అది ఇందాక చెప్పినట్టుగా రాజకీయాలను అధ్యయనం చేయాలి, ప్రజలని సమాజాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు గాంధీ గారు నేను వచ్చి సేవ చేస్తానంటే గోఖలే గారు అదే కదా అంద ఆ రోజు. అంటే ఏంటని అడిగితే ఏంటంటే ప్రజాసేవ చేయాలంటే నువ్వు దేశం ఎలా ఉందో చూసి రావాలి అని చూసి రమ్మన్నారు. చూసి వచ్చిన తర్వాత దృక్పథం. ఎందుకు ఇది చెప్తున్నానంటే సార్, ఇది ఎందుకంటే మేము ఎక్కువ కాలం ఉండే అవకాశం భగవంతుడు మాకు సరే కొత్త పార్టీ ప్రతినిధిగా ఉండే అవకాశం పార్టీ ఇచ్చింది, మా నాయకుడు చంద్రబాబు గారు ఇచ్చారు. నేను ఎప్పుడో ఆ విషయంలో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్స్ టు. అలాగే నేను ఇంత అవగాహన కల్పించుకునే శక్తి అవకాశం కూడా నాకు కలిగింది ఇంతకాలం ఉండటం వల్ల. ఇప్పుడు అసలు నువ్వేం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి. నేను ఎమ్మెల్యే అయితే ఏం చేయాలో నాకు క్లారిటీ ఉండాలి. లేదంటే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ డిబేట్లో మీరు అడిగే క్వశ్చన్కి ఎంతవరకు నేను సమాధానం చెప్పగలను, నేను ఎంతవరకు చెప్పగలగాల్సిన నాకుంది, లేదా ఏది పడితే అది మాట్లాడుతూ వచ్చి ఇబ్బంది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక అధికార ప్రతినిధిగా కూర్చున్నప్పుడు, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా కూర్చున్నప్పుడు విచ్ ఎక్స్టెంట్ షుడ్ టాక్, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోలేదు. 1 డేలో రావు. అలాంటిది ఉన్న ప్రజలు నేను ఇందాక మీరు చెప్పినట్టు కానీ 40 ఏళ్ళు అయితే రావాలి కదండి, 1 డేలో రావు. నేను ఒప్పుకుంటా. 40 ఏళ్ళు అయింది కదా, మనం ఎంత అండి 43 ఏళ్ళ, ఐ బిలీవ్ 43 ఏళ్ళు, 43 ఏళ్ళు అయితే రావాలిగా. కొద్దిగా కాదు సార్, ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళ గురించి కొద్దిమంది ఎలా ఉన్నారు అనేది. అవునండి, ఆ గెలిచిన వాళ్ళు ఇలా ఉన్నారని 43 ఏళ్ళుగా పార్టీని నడుపుతున్న వాళ్ళు, పార్టీని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు, మీరు చెప్పినట్టు అధ్యయనం చేస్తున్న వాళ్ళు, విశ్లేషణ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రేపు పొద్దున మళ్ళీ మీరు రావాలి సార్, 2029కి మీరు రావాలి. రావటం కోసం ఇక్కడ ప్రక్షాళన జరగాలనేది కదా జనం డిమాండ్. ఇప్పుడు కేశినేని బ్రదర్స్ గొడవ కాదు అది, ఇది ప్రపంచం బాధ, కృష్ణశాస్త్రి బాధ కాదు అది. సామెత ఉందిగా మీకు తెలుసు కదా, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ శ్రీశ్రీ అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని అయిపోయింది. ఇది ఇంకొక రోజు మీతో చర్చలో నేను ఇంకా స్పష్టంగా కొన్ని విషయాలు రాజకీయ పార్టీలు వీటి మీద మాటలు చెప్తాను. ఎందుకంటే ఇది ఏం జరుగుతుందంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే గ్రామ పార్టీ అధ్యక్షుడికి 90 అన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఇట్లాంటి గ్రామ పార్టీ అధ్యక్షుడి కోసం ఉండే ఆరాటం చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఒక మంచివాడిగా అంటే ఒక గ్రూపు వ్యవహారం, గ్రూప్ అంటే ఆ గ్రూపులు కాదండి, కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు కాదు, అంటే కాకపోయినప్పుడు ఇవాళ ఏమైందంటే కంప్లీట్ గా నామినేటెడ్ సిస్టమ్ లాగా, అంటే కంప్లీట్ గా ఇప్పుడు మనమే ఉన్నామండి. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఇది మంచి ఎమ్మెల్యేలతో డిఫరెంట్ సందర్భాలు ఉన్నాయి. నేను తెలుగులో పనిచేసినప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది ఈయన కాదండి అంటే కాదండి, వాళ్ళు బాగా పనిచేస్తారు, మీరు నచ్చకపోతే మీకేదో వేరే ఇబ్బంది ఉందని వాళ్ళు పక్కన పెడితే పార్టీకి మీరు అన్నట్టు ఈ సబ్జెక్ట్ మనం మళ్ళీ మారదాం. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం, టైం కూడా అయిపోతుంది. వెంకటేశ్వర గారు, మన ఎంతసేపు మన గొట్టిపాటి రామకృష్ణ గారి గాంధీ సిద్ధాంతం అండి, వాళ్ళందరూ వాళ్ళే మారుతారులే, మంచితనం ప్రపంచంలో ఉన్నప్పుడు దాన్ని చూసి వాళ్ళే సిగ్గు తెచ్చుకుని ఆ పరిస్థితులు లేవు. ఆయన ఓల్డ్ స్కూల్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు రామకృష్ణ గారు. అంటే ఆయన కట్టుబడి ఉన్నారు ఒక సిద్ధాంతానికి, గాంధీవాదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళే మారుతారు. సమాజంలో ఇంత మంచి ఉన్నప్పుడు మంచిని చూసి ఒక్క మాట వాసుదేవ్ ఒక్క మాట నేనేమంటానంటే, మనకి సిద్ధాంత పరంగా వచ్చినప్పుడు మన భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటి చూడండి. 2 సీట్లు వచ్చినప్పుడు అదే మాట మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళు 300-400 సీట్లు వస్తున్నప్పుడు అదే మాట. అంటే నేను అనేది మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనమే నిజం నమ్మరుకోకపోతే, అంటే నేను చెప్పిన విషయం మీద నాకే నమ్మకం లేకపోతే ప్రపంచం ఎలా నమ్ముద్ది? నా పక్కన ఉన్న వాళ్ళు డిబేట్ ఆన్ దట్ అండి. సర్టన్లీ ఒకసారి వెంకటేశ్వర గారు దగ్గరికి వెళ్దాం. కాదు మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇంకా టైం కూడా అయిపోతుంది. వెంకటేశ్వర గారు సరే, ఇప్పుడు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు హార్డ్ గా మాట్లాడలేదని నాతో కొంతమంది ఆఫ్ ద రికార్డులు చాలా మంది అనేవాళ్ళు. నేను అప్పుడు ఆఫ్ ద రికార్డ్ ఎందుకు, నేను ఆన్ ద రికార్డే చెప్తా. మీరు హార్ష్గా మాట్లాడలేరు, ఇప్పుడు కాదు ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు మాట్లాడరు. అది కుదరదు అంటున్నా. ఇప్పుడు ఇంత జరుగుతోంది మీ చుట్టూ, రేపు పొద్దున 2029కి మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు, చూడలేరు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే. వెంకటేశ్వర గారు, సో అవుట్ రైట్గా కనిపిస్తోందండి మనకి, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? కేశినేని నాని గారు ఆయన తీసుకొచ్చిన సామాన్య వ్యవహారం కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఈక్వలెంట్ వాల్యూము డెన్సిటీ ఉన్న వ్యవహారాన్ని ఆయన బయటపెట్టారు. పైగా దాంట్లో చూడండి ఎన్ని అంటే ఒక సినిమాలో మీకు యాక్షన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, తర్వాత క్రైమ్ ఉంటుంది, ఇవన్నీ కాకుండా ఏంటంటే విలువలు ఉంటాయి. ఈ విలువలు లేని ఒక వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆ ఒక్క సినిమా కేవలం విజయవాడలో నడుస్తుంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఇది, ఒక ఎంపీ గారిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ ఎక్స్పోజ్డ్. నేను అనేది వాసుదేవన్ గారు, ఇక్కడ అసలు కూటమి ప్రభుత్వమా లేకపోతే ఇంకోటి నాది కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చూడవలసిందే ప్రజాస్వామ్యయుక్తంగా. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కానీ నీది నాది కాదు కదా.
ఇక్కడ నీది నాది కాదు, పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది. ఇవాళ లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ డబ్బు అంతా ఎవరికి సంబంధించింది? ప్రజలకు సంబంధించిన డబ్బు కదా. సో ఆ యాంగిల్లో ఉండాలంటున్నాను ఇక్కడ నేను మాట్లాడేది అది. ఇక్కడ నువ్వు ఆయన పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే నాకు దగ్గరవాడు కాబట్టి అది కాదు కదా. అట్లా అనుకుంటే ఇంకా గతంకి ఇప్పుడు తేడా ఏముంటది? ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశాడు, వాళ్ళ నాన్నగారి టైంలో నుంచి మొన్నటిదాకా చేశాడని కదా మనం ఇప్పుడు నిన్నటిదాకా మాట్లాడింది. అప్పుడు ఆయన ఆస్తి అంతా 2004 ముందు ఆయన ఆస్తి అంతా, తర్వాత ఆస్తి అంతా అని మాట్లాడాం కదా. ఇవన్నీ ఇప్పుడైనా వస్తుంది కదా, ఎప్పుడైనా వస్తుంది కదా. ఇక్కడ లిక్కర్ స్కామ్ ని మీరు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి వచ్చి సిస్టాన్ని మార్చావు. సిస్టాన్ని మార్చింది దేనికోసం? డబ్బుల కోసం, అవినీతి చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం మార్చావు. అది కదా. అలాంటప్పుడు అది నేరం అని చెప్పేసి వాళ్ళ క్రైమ్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని అరెస్ట్ చేస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా దాంట్లో నీవాడు ఉన్నాడా నావాడు ఉన్నాడా అనేది ఇమ్మెటీరియల్ సార్ నా దృష్టిలో. నేను అంటే ఇక్కడ మనం రాజకీయాల్లోకి వచ్చింది కానీ, కూటమి కట్టింది కానీ ప్రజల మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇక్కడ ఒక పార్టీ, మా పార్టీ వాళ్ళు ఉన్నారా, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉన్నారా, అది కాదు. నేను వాడే వాంట్ టు సే నేను మాట్లాడుతుంది. ఒకసారి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. అన్నారు కాబట్టి ఏమంటాం మనం? ఏదో అనేసారు కాబట్టి మాట్లాడాలంటే అన్నారు కాబట్టే మాట్లాడేది. నువ్వు మంచోడు కాదన్నావు కాబట్టే, నువ్వు మంచోడు కాదని 10 మంది అంటే నువ్వు మెలకుండా పోతుంటే ఆలోచన ఏంటి? అంటే మీరు 10 మంది అనేది నేను సమాధానం చెప్పాలంటే దానికి అర్థం లేదు. దానికి ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నావు. ఇక్కడ ఇప్పుడు నువ్వు సొంత వ్యాపారం చేసుకుంటూ పోతే నేను ఎవరు కదపాల్సిన అవసరం లే. నువ్వు క్రైమ్ చేస్తే తీసుకెళ్ళి లోపల పడేస్తారు. నీ గురించి పెద్ద తెచ్చుకోవడం అవసరం మాకు ఎవరికి అసలు. ఎప్పుడైతే నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేసి వచ్చి వన్స్ నువ్వు ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నేను అదే చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీ అంటే అది. అంతేగాని నువ్వు అనేసావు కాబట్టి రామకృష్ణ ప్రసాద్ గారు మంచాడు కదా గాదం కృష్ణ అనగానే రామకృష్ణ గాదం కృష్ణ గారు అన్నగాడు నేను చెప్పాలా అంటే నువ్వు రామకృష్ణ ప్రసాద్ గారు రాకుంటే చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ప్రజల్లోకి వచ్చావు కదా, వలా నాకు సీటు కావాలని అడుగుతున్నావు కదా, లేదా సీట్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యే కూర్చున్నావు కదా, లేదా ఎంపీ అయి కూర్చున్నావు కదా, అప్పుడు చెప్పుకుంటే ఎట్లా? అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎట్లా అయిపోయింది? కుక్కలు చంపిన ఇస్తలు అయిపోయింది. ఇవాళ వ్యవస్థ నాశనం అయిపోయి ఎక్కడి నుంచి ఇవాళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ముద్దాలు ఎందుకు అవుతున్నారండి? ఇవాళ రాజకీయ నాయకుడు వల్ల వాడు ముద్దాడా, వాడి వల్ల రాజకీయ నాయకుడు ముద్దాలు అవుతారు. ఇక్కడ ఇద్దరు ముద్దాలు అవుతారు కదా. ఒక పక్కన చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇటు పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు, వీళ్ళందరూ ముద్దాలు అయ్యి వీళ్ళందరి మీద కేసులు వేసుకుని హైకోర్టులు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పరిగెత్తున్నారు? ఇప్పుడు చూసాము ఇంతకుముందు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుల చుట్టూ తిరగడం చూసామా? ఇవాళ ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కడు ఎవడు చూసినా కానీ నా టర్మ్ అయిపోయినప్పుడు 100 కోట్లను సంపాదించాలి, 100 కోట్ల తర్వాత ఆగట్లా 1000 కోట్లు సంపాదించాలి. ఎవడు అవన్నీ? మీరు ఆ ఇంట్లో ముద్రాసుకుంటున్నారా? ప్రజలకు సంబంధించిన డబ్బు కదా ఇవన్నీ. ప్రజలకు సంబంధించిన డబ్బుని మీరు కొట్టేస్తూ ఉంటే పునీత్ కట్టవుతారు. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే కదా. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంటే మేము పునీతులు మన వాళ్ళందరూ సుప్రీంకోర్టుగా పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తున్నారు మీరు? గతంలో కూడా అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు, మీరేం చేయకపోతే ఎందుకు పరిగెత్తాను, కోర్టు బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి అని మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు పరిగెత్తున్నారు. వాళ్ళతో కూడా ఐఏఎస్లు పరిగెత్తున్నారు, ఐపీఎస్లు పరిగెత్తున్నారు. కింద ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లందరూ ముద్దలు అవుతున్నారు వాళ్ళు. అంటే అసలు వ్యవస్థలు చూడండి ఏ రకంగా నాశనం అయిపోయాయి. ఎందుకు నాశనం అయిపోయి? ఇవే ఈ సూట్ కేసు కంపెనీలో, లేదంటే మనీ లాండరింగ్ లో, హవాలానో, ఇంకోటో కూడా ఏదో ఒక చెత్త తీసుకొచ్చి టోటల్ గా చూస్తే నేను రాజకీయ నాయకుడిగా అవతారం అయితే సంపాదించుకోవడానికే అనేటటువంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. కాబట్టి ఇవాళ పొద్దున్న మీరు ఈ చర్చ పెట్టడం కానీ, మేము మాట్లాడతాం కానీ, లేదంటే నేనేదో కొంచెం హార్ష్గా మాట్లాడాను, ప్రసాద్ గారు ఏమన్నా మెల్లిగా మాట్లాడంటే ఇక్కడ హార్ష్ ర్యాష్ లేదా స్లోగా మాట్లాడేది మనం చెప్పే మాటే. స్పీడ్గా వస్తుందా, నెల్లిగా మాట్లాడతాం కదా, వాస్తవంగా ఒప్పుకుంటే అది హార్ట్ ఎట్లా అవుతుంది? హార్ట్ కాదు కదా అది. చెప్పగలగాలి కదా. ఇప్పుడు గతంలో కూడా చేశారు, ముఖ్యమంత్రులు చేసినప్పుడు కూడా తిండిగా అక్కడ చచ్చిపోయారండి. 4-5 సార్లు మంత్రులు చేసినప్పుడు కూడా లాస్ట్ గా వాళ్ళకి సరిపోతే కర్మకాండ డబ్బులు లేని పరిస్థితులు చూశాను. నేను చూసేటట్టుగా 4-5 సార్లు ఎంపీలు అయినాడు, సరిపోతే తీసుకెళ్ళడానికి పక్కన డబ్బులు ఇస్తే కనుక తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నటువంటి చూసాం రాజకీయ నాయకుల్ని. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ అరే నీ ఇంట్లో ఒక పిల్లాడు పుడితే బర్త్డే చేయాలంటే 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంతా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఆలోచించాలి కదా. నేనంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడతాను. రాజకీయాల్లో మనం వచ్చిన ప్రజలకు సేవ చేద్దాం, మనం సంపాదించుకోవడానికి. దేనికి పదవి నీకు? 10 మందికి చేయటానికి కదా. ఆ 10 మందిది కూడా నువ్వు కొట్టేస్తే ఎట్లాగంటా నేనేది? ఆ
ఆ 10 మందికి చెందాల్సింది నువ్వు కొట్టేసేసి నువ్వు గొప్పడు అయిపోతే డబ్బులు సంపాదిస్తే గొప్పడు అయిపోతారా? అందుకని మారాల్సింది ప్రజల దగ్గర నుంచి మారాలి. ప్రజలు కూడా మీ ప్రాంతంలో మీకోసం పనిచేస్తున్నటువంటి వాడిని ఎన్నుకోండి, మీరు సీటు పిచ్చర్ చేసుకోండి. నీకు ముఖం తెలియదు, మీరు అన్నట్టుగా పారాచూట్ దిగుతాడు, అప్ప వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి అంటారు అనగానే ప్రజలందరూ కూడా వాడి దగ్గర డబ్బులు చూసుకుని ఏర్పాటు చేసేస్తారు. వాడు ఎప్పుడు తెలియదు, అంతకుముందు చూడాలా, గెలిచిన తర్వాత ఉంటాడో లేదో మీకు తెలియదు. కానీ మీకోసం ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగేవాడికి ఓటేస్తావా? నీకు ఏదైనా ఆపద వస్తే పరిగెత్తేవాడికి సీటు రాకపోతే ఏమన్నా వచ్చి పార్టీ ఆఫీసర్కి వచ్చి మీరు పలానా వ్యక్తికి సీట్ ఇవ్వండి అని అడుగుతున్నారా మీరు? లే, పారాచూట్లో విత్ బ్యాగ్ దిగంగానే తెల్లారపాటిగా మొత్తం తెలిసిపోతాడు. అప్పుడు వరకు అసలు కూడా చూడండి ఎక్కడ పుట్టాడో తెలీదు, కానీ పారాచూట్ లో బ్యాగ్ వేసుకుని దిగితే తెల్లారపాటికి ఓ పలానాడు వచ్చేసాడంటే నియోజకవర్గం మొత్తం ఫోకస్ అయిపోతుంది. అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రజల ఆలోచన కూడా మారాలి. అరే 2000 కోసం 5 సంవత్సరాలు కకృతి పడుతుంటే మీరు తర్వాత మళ్ళీ అదే ఎమ్మెల్యే దగ్గర మాకు పని చేయలేదు వాడు కొట్టేస్తున్నాడంటే కొట్టేకి ఏం చేస్తాడంటాను. సార్ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి వెంకటేశ్వరరావు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. రోసే గారు ఒక్క విషయం ప్రస్తావన చేశారు కాబట్టి ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పాత సంఘటన కాకుమాన్ పెదపేరు రెడ్డి గారు చెప్పారు ఒకసారి, రోసే గారు ఆయనకి చెప్పింది. బ్రహ్మానంద రెడ్డి గారు చివరి రోజుల్లో రోసే గారిని పిలిపించుకున్నారు. ఆయన హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. పిలిపించుకొని, రోసా నా పరిస్థితి ఏం బాగాలేదు ఇవాళ రేపు అన్నట్టుంది, నా దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి, నేను నీకు ఇస్తాను, ఎక్కడికైనా మిత్తికి ఇప్పించి రేపు ఈ ముసలాంకి మందులకి నెలకి ఇంత అని చెప్పి ఇయ్యేయా అని అడిగట. అంటే ఆయన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా చెట్టు చివరి రోజుల్లో ఆయన పరిస్థితి నేను చెప్తున్నా. అంటే రోసే గారు కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పారట, ఆ మాత్రం ఆమెని పెద్ద ఆమెను చూసుకునే ఇది మాకుంది, ఆ డబ్బులు నీకాడే ఉంచాయా అని. వాళ్ళని చూసాం, ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం. రైట్. వెంకటేశ్వరరావు మరి వాసుదేవ్ ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడిన దానికి నాకు మధ్యలో ప్రజలకి డబ్బులు ఇవ్వటం, కొన్ని డబ్బులు తీసుకోవటం అనేది ప్రజల సైడ్ నుంచి మనం మాట్లాడవద్దు ఇది కాదు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న ప్రాతిపదికలో వాళ్ళు ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టే సీటు ఇస్తున్నామని చెప్పే సందర్భంలో వెనక్కి సంపాదించుకోవడానికి కాదనే విషయాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద రాజకీయ పార్టీలు ఒకవేళ నాయకత్వాలు కనుక కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు కానీ, అటువంటి సందర్భాలు జరిగినప్పుడు కానీ ఎవరైనా సరే, అంతేగాని దాని మీద ఉండటం వేరు. కానీ అంతేగాని మనకు వీళ్ళు ఖర్చు పెడతాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద మనం, ఎందుకంటే వాళ్ళు రైట్. ఫైనల్ గా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడతారండి. రవిచంద్రారెడ్డి గారు మనం ఈ రెండింటి మధ్యలో మన ప్రజలకి డబ్బులు తీసుకోవటాన్ని, ప్రజలు తప్పులు తీసుకోవటాన్ని మనం రవిచంద్రారెడ్డి గారు మాట్లాడతారు సార్ ఒకసారి. రవిచంద్రారెడ్డి గారు, వాసుదేవ్ గారు, ఈ రోజు కేసినేని చిన్ని గారి మీద వచ్చిన ఆరోపణలు సామాన్యమైన కాదు. ఈ రోజు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డి గారికి సంబంధించి చాలా డెప్త్ లో ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో సరైన సమయంలో సందర్భం చూసి సోదరుడైనప్పటికీ ఏదైతే నిబద్ధతతో ఆరోపణలు చేసిన కేసినేని నాని గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన వాటి మీద కట్టుబడి టు ద లాజికల్ కంక్లూజన్ వచ్చే వరకు పోరాడు. రాజకీయ భవిష్యత్తు కోసం అన్నదమ్ముల వ్యవహారంగానో దీన్ని చూడకూడదు, పార్టీలు కూడా కాదు. ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్ రావడం కోసం వ్యవస్థల్లో అన్ని డోర్లు తట్టాల్సిన అవసరం ఉంది. సార్, లిక్కర్ కేసు అనేది ఈ దేశంలో ఎప్పుడు ఎవరు చూడనంత పెద్ద స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దేశంలో ఎవరు ఊహించనంత పెద్ద స్కామ్. జస్ట్ 100 కోట్లకి ఈడీ రావడంతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లి లోపలేసింది, డిప్యూటీ సీఎం లోపలేసింది, మంత్రిని లోపలేసింది, మాజీ ముఖ్యమంత్రి తనయ్యని లోపలేసింది, అనేక మంది ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ తనయుల్ని లేకపోతే వాళ్ళనే పట్టుకెళ్ళింది. కేవలం 100 కోట్ల రూపాయల ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి అవకతవకల గురించి. ఇది దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించింది సార్. మోడీ గారు ఏం చెప్పారు? డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి దేశమంతా ప్రచారం చేసిన క్రమంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏది డిజిటల్ పేమెంట్స్ గురించి బాగా పాపులారిటీ వచ్చారు. నోట్ల రద్దు గురించి అవన్నీ జరిగిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ స్పీడ్ అందుకున్నాయి. మరి చిన్న వ్యాపారస్తులు 10 రూపాయలు 5 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్స్ వాడుతుంటే 98,000 కోట్ల రూపాయలు కరెన్సీ ఇస్తేనే మీకు మందు ఇస్తానని వాళ్ళ బలహీనతని బలవంతంగా డబ్బు వసూలు చేసిన తీరుని, ఈ అరాచకాన్ని
దేశం ఊరికే వదలకూడదు అంటున్నాను నేను. 98,000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే క్యాష్ రూపంలో కలెక్ట్ చేశారో, ఇంతకన్నా పెద్ద స్కామ్ అవసరమా సార్? అలాంటి రాజకీయం చేసింది దీన్ని సర్దుబాటు ధోరణిలో విచారణకి మమ అనిపిస్తే మాత్రం దేశంలో ఇంకే స్కామ్ అయినా వేస్తే, ముఖ్యంగా కాక్స్ కావచ్చు, సిలికా కావచ్చు, లేకపోతే అనేక రకాల మైన్స్ కావచ్చు, లేకపోతే ఇసుక కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, డిజిటల్ ఏపీ డిసిఎల్ లో టీఎన్ వీడియోలకు పేమెంట్లు కావచ్చు, లేకపోతే ప్రతి దగ్గర అనేక రకాల యాడ్స్ రూపంలో ఇచ్చిన 100 కోట్లు కావచ్చు. అసలు ఒకటి కాదు, అనేక రకాల స్కామ్లు జరిగాయని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, పట్టుదలగా ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చేసినంత శిక్ష పడాలి. సర్దుబాటు ధోరణి ఉంటే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మళ్ళా ప్రభుత్వం నడవడం కష్టం అవుతుంది. ముఖ్యంగా సర్దుబాటు ధోరణి అనేది వదిలేదు. సర్దుబాటు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా అసలు విచారణనే ఆపేయాలి. ఎందుకు టైం పాస్ గా టైం వేస్ట్? ముఖ్యంగా ఇప్పటి వరకు మొదలెడితే కదండి ఆపటానికి, మొదలెడితే కదా ఆపటానికి. సంబంధిత మంత్రికి ఇంతవరకు నోటీసులు లేదు సార్. అయ్యా మంత్రి గారు మీరు రండి, మేము వాంగ్మూలం రికార్డ్ చేస్తాం, మీకేమి హరాస్మెంట్ లేదు, మీ శాఖలో ఇంత అవినీతి జరిగింది, మీకు తెలియకుండా లిక్కర్ పాలసీ జరిగింది, మీరు మంత్రిగా ఉండగా లిక్కర్ పాలసీకి సంబంధించి వేరెవరో 5-6 మంది కూర్చొని డిస్కస్ చేశారంట. దాంట్లో వెండర్ కూడా కూర్చున్నప్పుడు పాలసీ డిస్కషన్ జరిగింది. అలాంటి పాలసీ డిస్కషన్ మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? మద్య నియంత్రణ కమిటీకి ఒక చైర్మన్ 3 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆయనకు తెలిసిన విషయాన్ని స్టేట్మెంట్ గా రికార్డ్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది సార్? 98,000 కోట్ల రూపాయలు సార్, ₹1, ₹2 కాదు. ఎవరు ఇన్సిస్ట్ చేయకుండా డబ్బిస్తేనే మళ్ళిస్తాం. ఏదో సాధారణమైన వస్తువు, లేకపోతే ఉప్పు పప్పు, లేకపోతే ఇంకో వస్తువు, ఎలక్ట్రానిక్ గుడ్స్ అయితే పక్క దుకాణానికి పోయి తెచ్చుకుంటాడు. మొత్తం షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండి, ప్రభుత్వ అధీనంలో ఉన్న షాపుల్లో డబ్బిస్తున్నా అని చెప్పి మేము అమ్మవని చెప్పి ఆ నిర్ణయం తీసుకునే దానికి కారణం ఎవరు ఇన్సిస్ట్ చేస్తే ఆ విధంగా డబ్బు కలెక్ట్ చేశారు. ఉద్యోగస్తులందరినీ అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్ బేస్ మొత్తం కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ రోజున అదే కేసులో ఉన్న వాసుదేవ రెడ్డి ఆయన ఎండీగా ఉండగా జరిగింది. లిక్కర్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి కానీ, లిక్కర్ కు సంబంధించిన ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కానీ 98,000 కోట్ల రూపాయల క్యాష్ కలెక్షన్ కి సంబంధించి అత్యంత బేస్ గా ఆన్సర్ చెప్పాల్సిన వాసుదేవ రెడ్డి రాత్రికి రాత్రి సెంట్రల్ గవర్నమెంట్ కి డిప్లాయ్ అయిపోయాడు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ రిలీజ్ చేస్తారు. ప్రధానమంత్రిగా ఎండీ అన్ని దగ్గరకు వచ్చి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దేశం ఈ స్కామ్ లో సరైన నిందితులకు సరైన శిక్షలు వేయలేకపోతే దేశం యొక్క పరువు పోతుంది. ఖచ్చితంగా కూడా బీజేపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంటుంది. ఖచ్చితంగా నిర్మాణాత్మకమైన దర్యాప్తు జరుగుతుందని నేను ఆశిస్తున్నా, భావిస్తున్నా. ఖచ్చితంగా ఆ విషయంలో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా మాట్లాడతా. ఖచ్చితంగా ఇది లాజికల్ కన్క్లూజన్ కి రాకపోతే దేశంలో ఇంక ఏ స్కామ్ జరిగినా కూడా పెద్ద కొలమానం ఏముండదు. రవిచంద్రారెడ్డి గారు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, చింతా ప్రదీప్ రెడ్డి గారు ఫ్రమ్ యూకే, ఆయన వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ఆయన ఒక ప్రశ్న లేవనెత్తారు. అమరావతిని లేపటానికి వైజాగ్ని తీవ్రంగా అవమానించిన సభ. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వద్దాం. CRDA అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అమరావతి ప్రాంతంలో 1 ఎకరాన్ని 20 కోట్లకు అమ్మాలని ప్లాన్ చేస్తున్నారంట. 4,000 ఎకరాలు అమ్మి 80,000 కోట్లు సమకూర్చాలన్నది మాస్టర్ ప్లాన్ అంట. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రాజధాని ప్రాంతంలో అక్కడ తాడు బొంగరం ఏమీ లేదు. ఈరోజు ఒక ఫోటో కూడా చూశాను. ఏదో ఐకానిక్ బిల్డింగ్ కట్టే చోట చిన్నపాటి వర్షానికి అదొక నదిలాగా లేకపోతే ఒక లేక్ లాగా తయారైంది. ఇప్పుడు ఏమీ లేని అమరావతిలో ఎకరం 20 కోట్లు, అదే ఆల్రెడీ అభివృద్ధి చెంది దేశంలోనే ఒక ముఖ్య నగరమైన వైజాగ్లో 20 ఎకరాలు ₹1. ఏంది ఈ డిఫరెన్స్? మీరే చెప్పండి. 1 ఎకరమేమో 20 కోట్లు అమరావతిలో, వైజాగ్లో ఏమో 20 ఎకరాలు ₹1. కాదు 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 క్షమించాలి, ₹1కి 1 పైసా తక్కువ, అంటే 99 పైసలు. వై దిస్ డిఫరెన్స్? అంటే వైజాగ్ అంటే మరీ అంత చిన్న చూప? వైజాగ్ అంటే మరీ అంత పనికిరాని ప్రదేశం అనే వీళ్ళ ఉద్దేశం? వైజాగ్ అంటే ఎందుకు చేతగాని ఒక చెత్త నగరం అనే వీళ్ళ ఉద్దేశం? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్. రవిచంద్రారెడ్డి గారు ఆయన అడిగారు కదా,
మరి ఏంటి వైజాగ్ నేనే సమాధానం చెప్తా. చింతా ప్రదీప్ రెడ్డి గారు కానీ లేకపోతే పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఒకరు అమెరికా నుంచి ఒకరు లండన్ నుంచి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకున్న అంకిత భావాన్ని సాటుతుంటారు. వాళ్ళకి నా సూటి ప్రశ్న, ప్రభుత్వం ఆల్రెడీ వర్షా భూములకు ఇచ్చిన నేల ఏదైతే ఉందో 2 సంవత్సరాల్లో కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పడంతో పాటు మేము 99 పైసలకు ఇవ్వలేదు, ఇన్ని లక్షల రూపాయలకు మేము ఇచ్చాం, దాదాపు 1 కోటి రూపాయలకు కూడా కొన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది, 35 లక్షలు కొన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది, వివరణ ఇచ్చింది. ఆ వివరణ అలా పక్కన పెట్టి కన్వీనియంట్ గా దాన్ని కంపేర్ చేస్తూ అక్కడి నుంచి వీడియోలు చేస్తున్న వీళ్ళిద్దరికి నా విజ్ఞప్తి, 98,000 రూపాయలు క్యాష్ ఎవడు కలెక్ట్ చేయమన్నాడు అని అడగమని చెప్తున్నా. వీళ్ళిద్దరిని అడుగుతున్నా. అక్కడ ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ, బాగా ఎడ్యుకేటెడ్ కదా మీ ఇద్దరు కూడా, చాలా ఖచ్చితంగా కూడా ఇద్దరు డాక్టర్లే. నేను మీ ఇద్దరు డాక్టర్ల సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇస్తున్న క్రమంలో డిజిటల్ పేమెంట్స్ ఉన్న రోజుల్లో 98,000 కోట్లు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారు? కలెక్ట్ చేయమన్నది ఎవరు? ఆ ముద్ద ఎవరు? వాళ్ళ పేరేంటి చెప్పమని అడుగుతుంది. అడగమని చెప్తున్నా. ఖచ్చితంగా దీని మీద కూడా వీడియోలు చేయమంటున్నా. రైట్. అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది రవిచంద్ర రెడ్డి గారు, ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం మాట్లాడదాం దాని మీద. అక్కడే ఉన్నాను కానీ నేను 98,000 కోట్లు క్యాష్ కలెక్ట్ చేసిన సంగతి నాకు తెలియదు, నిజంగానే తెలియదు సార్. కొన్ని విషయాలు కొంత లేట్ గా తెలుస్తాయి. ఈరోజు అడుగుతున్నాయి కదా, ఏ పార్టీ అయినప్పటికీ నేను అడుగుతున్నది డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్నకి మీ సమక్షంలోనే వాళ్ళని కూర్చోబెట్టి సమాధానం చెప్పిస్తాను నేను. రవిచంద్ర రెడ్డి గారు, I appreciate అడగమని చెప్తున్నా. నేను అడిగిన మాటలో నిబద్ధత ఉంది, నేను మాట్లాడే మాటలో ఖచ్చితంగా కూడా అడగాల్సిన ప్రశ్న ఉంది. ఇది దేశానికి సంబంధించిన అంశం. డిజిటల్ పేమెంట్స్ ఉన్న రోజుల్లో బలహీనతని సొమ్ము చేసుకోవాలి. ఖచ్చితంగా వాడి దగ్గర రైట్. థ్యాంక్ యూ. విల్ డిస్కస్ దిస్ అండి సమ్ టైమ్ లేటర్ ఇంకో డిబేట్లో. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కేసినేని నాని గారు తన సోదరుడు